నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్, షేర్, కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. మనోహరి, అంత కంగారు పడుతున్నావు? కంగారు నీ తడబాటు, నీ కంగారు, నీ టెన్షన్ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఏం లేదంటున్నావు? ఏమైనా సమస్యనా? ఏదో జరుగుతుంది, అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. చెప్పు, ఏమైంది మనోహరి? నిజంగా ఏం లేదమ్మా, కొంచెం హెల్త్ బాలేదు అంతే. అంతే. షూరా? షూర్ అమర్. సరే, మనం జైలుకి వెళ్లి తన్ని కలవలేకపోయాం కదా, ఇవాళ వెళ్తున్నాం. రెడీగా ఉండు. మళ్ళీ వెళ్తున్నామా? అంటే మొన్న వెళ్లి కలవలేదు కదా, నా అనుమానం కూడా అలాగే ఉండిపోయింది. అమర్, ఇవాళ వద్దు, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. లేదు మనోహరి, ఇవాళే వెళ్ళాలి. నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నాకు కావాలి. నిజమేంటో నాకు పూర్తిగా తెలియాలి. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో నేను కనుక్కోవాలి. అందుకే మనం వెళ్లి అతన్ని కలవాలి. రెడీగా ఉండు. అమర్, నాకు అసలు హెల్త్ బాలేదు. ఇవాళ మొత్తం రెస్ట్ తీసుకుంటే తప్ప తగ్గేలా లేదు. మనం మళ్ళీ ఇంకొక రోజు వెళ్దామా ప్లీజ్? నాకు బాగా నీరసంగా ఉంది, నేను ఇంకా రెడీ కూడా కాలేదు. సరే మనోహరి, రెస్ట్ తీసుకో. నీకు హెల్త్ సెట్ అయిన తర్వాత వెంటనే వెళ్దాం. సరే అమర్. అమర్, ఒక్క నిమిషం. ఏంటి మనోహరి? ఏం లేదమ్మర్, నా హెల్త్ సెట్ అవ్వగానే నేనే నీకు కాల్ చేస్తాను. ఇప్పుడు వెళ్దాం. సరే. అమర్ మనసులో అనుమానాలు బలపడుతున్నాయి. 6 ఫ్రెండ్ ముసుగులో ఉన్నాను కాబట్టి అమర్కి నా మీద చిన్న అనుమానం కూడా రాలేదు. ఆ ముసుగులో ఎక్కువ రోజులు ఉండలేదు. దాని అస్థికలు నేను తీసుకొస్తాను. దాన్ని అమర్ లైఫ్ నుంచి, ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా దూరం అయ్యేలా నువ్వు చేయి. ఆరు నా చేతిలో మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. రాతోడ్, ఇదిగో లంచ్ బాక్స్. నువ్వేదో చాలా తెలివైన దానివి, హైలీ ఇంటెలిజెంట్ అనుకున్నా. అబ్బే కాదు మిస్ అమ్మా, నువ్వు ఓన్లీ ముద్దపప్పువి. ఏంటి రాతోడ్, పుసుకుని అంత మాట అనేసా? ఇప్పుడు నేనేం చేసా? ఏమి చేయలేదనే కదా నా బాధంతా. అరే, నీ మనసులో ఉన్న ప్రేమ ఆ మనిషికి తెలియాలి అంటే కళ్ళ ముందే ఉండాలి, కళ్ళలో కూడా వస్తూ ఉండాలి. అప్పుడే కదా మా సారు మనసులో స్థానం సంపాదించుకోగలిగేది. మీ సార్ అంటే నేను ప్రేమని చెప్పానా? కళ్ళల్లో అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మళ్ళీ మాటల్లో చెప్పాలా ఏంటి? ఈ బాక్స్ ఏదో ఆయన చేతిలో పెట్టండి, ఆయన బయటికి వెళ్తుంటే ఎదురెళ్ళండి. ఎప్పుడు చూసిన డిష్ అని గొడవలు కాదు, ప్రేమలో పడేయటం నేర్చుకోండి. ఊరుకుంటారంటావా? ఊరుకోకేం చేస్తాడు మిస్సమ్మ? ఇంతకు ముందు మా మేడం గారు కూడా రోజు ఇలాగే నవ్వుతూ ఎదురొచ్చేవారు. అప్పుడు మా సారు రోజంతా మేడం గారి గురించి ఆలోచిస్తూ ఉండేవారు. నీకు కూడా వర్కౌట్ అవుతుందిలే. బాయ్. సిగ్గుపడింది చాలు, ఇక వెళ్ళు మిస్సమ్మ. ఆల్ ది బెస్ట్. ఏంటిది? లంచ్ బాక్స్. రాతోడికి చూడొచ్చుగా. నేను కట్టింది రాతోడి కోసం కాదు కదా. ఇప్పుడేంటి లంచ్ బాక్స్ ఇవ్వడం కూడా తప్పేనా? బయట తింటే హెల్త్ పాడవుతుందని ఇస్తుంటే. నేను ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు. ఎవరిని ఆగండి, వస్తున్నా. సారీ అండి, లేట్ అయింది. నేను ఎదురొస్తానే. హాయ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మా ఆయనకి ఎదురొస్తున్నాను. మా ఆయన బయటికి వెళ్తుంటే మీరెదురు రావడం ఏంటక్క? ఓ, మా ఆయన్ని మిస్ అమ్మ వాళ్ళ ఆయన అనడం వినలేకపోతున్నానే. దేవుడా, నేను ఎదురు రావడం కాదు మిస్ అమ్మ, నాకే ఆయన ఎదురొస్తున్నారు అని చెప్తున్నా. అలా అన్నారా? నాకు ఇంకోలా అనిపించింది. మిస్ అమ్మ అక్కడ ఏం చేస్తుంది? సారుకి ఎదురు రావడానికి మిస్సమ్మ ధైర్యం తెచ్చుకున్నట్టుంది. రాతోడ్, సార్ మిస్ అమ్మ ఎందుకు ఎదురు నిలబడింది? ఎదురు నిలబడలే సార్, ఎదురొస్తుంది. ఏమొస్తుంది? ఎదురొస్తుంది సార్. బయటికి వెళ్ళేటప్పుడు అరే ప్రేమగా ఎదురొస్తుంది అలాగా. ఆయన ఎప్పుడు లేంది కొత్తగా ఈ ఎదురు రావడాలేంటి? మా అక్క కూడా ఇలానే ఎదురొచ్చేదంట. ఆయన కళ్ళ ముందు తిరుగుతూనే ఉండాలంట. అప్పుడే ఆయన మనసులో స్థానం సంపాదించుకోవచ్చంట. ఇంత ఇన్స్పైర్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరు మిస్ అమ్మో? ఇంకెవరు? మన రాతోడే. రాతోడ్ కడవలే, ఇంత పొద్దున్నే అంత గట్టిగా నన్ను ఎవరు తలుచుకున్నారు సార్? తలుచుకున్నట్టు లేదు, తిట్టుకున్నట్టుంది. బండి స్టార్ట్ చేస్తే వెళ్దాం. అలాగే సార్. సరే అక్క, మీరు పక్కకి వెళ్ళండి, ఆయన వస్తున్నారు. అక్క కొంచెం. బాయ్ 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 బాయ్. మా ఆయనకు బాయ్ చెప్పారు, మా ఆయనకు బాయ్ చెప్పారు. అక్క అక్క, మా ఆయనకు బాయ్ చెప్పేశారు అక్క. ఫస్ట్ టైం. అయ్యో, చిన్న బతుకులేను కదా. చావు. అవును మిస్ అమ్మ, ఏంటి మీరు హగ్గులు దాటి ముద్దలు దాకా వెళ్ళారంట? పెద్దవాళ్ళు
మాట్లాడుతుంటే విన్నాను. ఓ అదా. ముద్దు లేదు హద్దు లేదక్క. బై మిస్టేక్ ఆయన మీద పడినప్పుడు లిప్స్టిక్ అంటుకుంది. ఆ మనోహరిని ఏడిపించడానికి నేనది అలానే ఉంచేసా. ఆ ముద్దు చూసినప్పుడు ఆ మనోహరి మొహం చూసుండాలక్క. నువ్వు నా మొహం చూసుండాలి. నేను అదే అనుకున్నాను మిస్సమ్మ. లేదంటే మా ఆయన హద్దు దాటరని నాకు తెలుసు. మీ ఆయన ఏంటి? ఏంటంటే మీ ఆయన అయ్యాడు, మా ఆయన కూడా మా ఆయన అవుతాడు కదా. అంటే మీ ఆయన వేరే అమ్మాయితో హద్దులు దాటరని నీకెలా నమ్మకం ఉంటుందో, నాకు కూడా ఆయన వేరే అమ్మాయితో హద్దులు దాటరని నమ్మకం ఉంటుంది కదా. అక్క ఆయన అనే మాట తప్ప ఇంకేం అర్థం కాలేదు. అదేమంత ఇంపార్టెంట్ కాదు మిస్సమ్మ. నాకు పనుంది, నేను మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్. అక్క అయ్యో అక్క, ఆయన మా ఆయన నాకు బాగా చెప్పాడు. కేసు మొత్తం స్టడీ చేశారు రణ్వీర్. అసలు ఏ ధైర్యంతో మిలిటరీ ఫంక్షన్ లో ఫైరింగ్ చేశావు? ఇప్పుడు ఇది ఎంత పెద్ద కేసో నీకు అర్థం అవుతుందా? బెయిల్ ఇప్పించగలవా లేదా? రణ్వీర్ ఏకే బాత్ కర్. ఇది కోల్కతా కాదు. సింహం అడవిలో ఉంటేనే భయపడతారా? సిటీలోకి వచ్చిన మనుషుల మధ్య తిరిగిన సింహాన్ని చూసి అందరూ వనకాల్సిందే. షేర్ హూమే షేర్. ఏ లాయర్, బెయిల్ ఇప్పించగలవా లేదా? ఇప్పిస్తా, కానీ అంటే నీకు అతిస్థిమితం సరిగా లేదని నిరూపించి కండిషన్ బెయిల్ తీసుకుని రాగలను. ఆ తర్వాత బస్ అది చాలు నాకు. అది ఎక్కడున్నా వెతికి వేటాడి నా పగ తీర్చుకుంటాను. కష్టపడి బెయిల్ తీసుకొస్తుంది మళ్ళీ పిచ్చి పని చేసి లోపలికి రావడానికి కాదు. ఇంకోసారి ఇలాంటి కేసులో ఇరుక్కుంటే నేను కూడా ఏం చేయలేను. ఈ సిటీ అంటూ వదిలి వెళ్తే అది ఆ మనోహరి ప్రాణాలు తీసుకునే వెళతా. నేను బ్రతికున్నదే దాన్ని చంపటం కోసం. ఈ ఊపిరి ఉన్నదే దాని ఊపిరి తీయటం కోసం. దాన్ని వదిలిపెట్టను. నువ్వు బెయిల్ సంగతి చూడు. నాకు బెయిల్ వచ్చేలోపు మనోహరి ఎక్కడ ఉంటుంది, ఎవరింట్లో ఉంటుంది, వాళ్ళకి దానికి ఏంటి సంబంధం? నాకు అన్ని డీటెయిల్స్ కావాలి. ఈసారి నేను బిగించే ఉచ్చులో మనోహరి ఊపిరాడక చావాలి తప్ప తప్పించుకోకూడదు. చూడు సౌరవ్, రణ్వీర్ ఇలానే ఉంటే మాత్రం బయటికి తీసుకొచ్చినంతసేపు పట్టదు మళ్ళీ లోపలికి వెళ్ళడానికి. అసలు ఆ కోపం ఏంటయ్యా? రణ్వీర్ తో నేను మాట్లాడతాను సార్, మీరు బెయిల్ ఇప్పించండి చాలు. అలాగే మనోహరి వివరాలని అడిగే కదా. సరే, బెయిల్ రెడీ చేసి టచ్ లోకి వస్తా. మా వాళ్ళకి మనోహరి అడ్రస్ కనుక్కోమని చెప్పా, కనుక్కుంటారు. ప్రియా సార్, రణ్వీర్ ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. తీసుకొచ్చాక కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాత్రం నీది. ముసలోళ్ళు ఇద్దరే ఉన్నారు. ఇదే మంచి టైం. అస్థికల గురించి అడిగి తెలుసుకుందాం. అలా చేస్తే అంకుల్, ఆంటీ, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసమ్మా. తెలుసా? ఎలా అంకుల్? మా ఇంట్లో అమ్మాయివి, నీ మనసులో మాట మాకు తెలియదా? ఆరు చనిపోయింది, అమర్కేమో పెళ్ళైపోయింది. ఈ ఇంట్లో ఉండటం నీకు ఇబ్బంది అని మాకు తెలుసు. అది కాదంకుల్. నువ్వేం చెప్పక మనోహరి, నీ బాధ మాకు అర్థమైంది. నీ ఇష్టం. నువ్వెప్పుడు ఇంట్లోంచి వెళ్లాలన్నా వెళ్ళిపోవచ్చు. అమ్మా వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో. ఎప్పుడో వెళ్లేదే అయితే ఇప్పుడెందుకే మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది? ఇప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటుందేమో. ఇప్పుడే వెళ్ళి మనం. సరేనమ్మా, నువ్వు ఇంతగా వెళ్తానంటే మేమేం చేస్తాం చెప్పు, వెళ్ళిరా. ఆంటీ, అంకుల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని నేను చెప్పానా? అది కాదా, అదేనేమోనని చాలా ఆనందించానమ్మా, ఆలోచించానమ్మా. సరిపోయింది, మంచిగా అయింది దీనికి. నువ్వు మాట్లాడాలనుకున్న విషయం ఏంటో చెప్పమ్మా. ఈ ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయి. పార్టీలో ఫైరింగ్, అమ్ము కిడ్నాప్, నిన్న మిస్సమ్మ వాళ్ళ నాన్న హాస్పిటల్ పాలయ్యారు. మొన్నటికి మొన్న మిస్సమ్మని ఎవరో చంపబోయారు. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో ఏదైనా దోషం ఉందేమో అని అనిపిస్తుంది. నువ్వే. అవునండి, రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. దీనికి దోష పరిహారం ఏమైనా చేయిస్తే మంచిదేమోనండి. సమస్య తెలియకుండా సమాధానం కోసం ఎంత వెతికినా ఏం ప్రయోజనం ఉంటుంది నిర్మల? పూజారి గారు మాత్రం ఏ పూజ చేసి మన కష్టాలనే తీర్చగలడు. నాకెందుకో సమస్య మన ఇంట్లోనే ఉందేమో అనిపిస్తుంది అంకుల్. అబ్బా, ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పావే మనం. ఆ సమస్యవి నువ్వే. ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు, అన్ని సమస్యలు తీరిపోతాయి. మన ఇంట్లోనా? ఏంటమ్మా అది? అది మనం ఇంకా 6 అస్థికల్ని పుణ్యనదుల్లో కలపలేదు కదా, దాని వల్ల వచ్చిన దోషమేమో అని అనిపిస్తుంది. నా అస్థికల అవి కలిపితే నేను ఇక భూలోకంలో ఉండలేను కదా. మావయ్య వద్దు, మావయ్య వద్దు. అస్థికలు కలపడానికి ఒప్పుకోకండి, అసలు ఒప్పుకోకండి ప్లీజ్. మనోహర్ చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందండి. అస్థికలు నదిలో కలిపితే ఈ కష్టాలుండవేమో. అయ్యో అత్తయ్య, అలా మాత్రం చేయకండి ప్లీజ్. ఇక మీకు నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. మను నుంచి ఈ ఇంటిని, మిమ్మల్ని నేను కాపాడలేను అత్తయ్య, కాపాడలేను. నువ్వేమంటావు మిస్సమ్మా? ఒకసారి ఆయనతో మాట్లాడి ఆ తర్వాత పంతులు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే మంచిదేమో మావయ్య. బాగా చెప్పావమ్మా, ఆ పని చేద్దాం. ఇంతకీ అస్థికలు ఎక్కడున్నాయి అంకుల్? ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్, షేర్, కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో.